ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమిదే పైచేయండి. కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో కూటమి గెలుపు జెండా ఎగురవేశారు. కృష్ణా, గుంటూరు స్థానం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా అనూహ్య మెజారిటీతో గెలుపొందారు. రౌండ్కు ఆయన మెజారిటీ పెరుగుతూ మొదటి ప్రాధాన్య ఓట్లతోనే రికార్డు గెలుపును పొందారు. ఉమ్మడి గోదావరి జిల్లాల స్థానంలో టీడీపీ అభ్యర్థి పేర బత్తుల రాజశేఖర్ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 3 సార్లు ఎమ్మెల్సీగా గెలిచిన బలమైన అభ్యర్థిగా మరోమారు కృష్ణా, గుంటూరు బరిలోకి దిగిన కేఎస్ లక్ష్మణరావుకు ఘోర పరాజయం ఎదురవుతోంది. వైసీపీ పరోక్ష మద్దతే అయినా కొంప ముంచిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో కూటమి మద్దతు ప్రకటించిన 2 అభ్యర్థుల్లో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఏపీటీఎఫ్ నేత రఘువర్మ 2వ స్థానంలో నిలవగా విజయగౌరి 3వ స్థానానికి పరిమితమయ్యారు.